నూతన సంవత్సర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సురావతుని శ్రీనివాసరావు గారు, ఆయన డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ అయ్యప్ప సేవ, వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. సెక్రటరీ లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ అయ్యప్ప సేవ, వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. మరి వీరేశ్వర్ గారు శ్రీనివాస సొసైటీ స్టూడెంట్ మెంబర్, వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ అయ్యప్ప సేవ, వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. లక్ష్మణ్ గారు ఈసీ మెంబర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ అయ్యప్ప సేవ, వారి వేదికకు రావాల్సిన కోరుతున్నాను. ప్రిన్సిపల్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్, వారిని రావాల్సిన కోరుతున్నాను. మేనేజర్ స్నేహ టిఐ, వేదిక రావాల్సిన కోరుతున్నాను. ముందుగా కేక్ కట్ చేద్దాం, తర్వాత ముందుగా అందరూ నిలబడాలి.
సొసైటీలో చక్కని నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కరెస్పాండెంట్ సిద్ధయ్య సార్ గారికి, అట్లాగే మన ప్రిన్సిపల్ మేడం గారికి, ఈరోజు నాతోటి చేసినటువంటి క్రైస్తవ బోధన అయ్యప్ప సేవ సభ్యులందరికీ, ఇక్కడ చేసినటువంటి మన సిబ్బంది అందరికీ కూడా మా యొక్క క్రైస్తవ బోధన అయ్యప్ప సేవ తరపు నుంచి అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పిల్లలకు మా యొక్క క్రైస్తవ బోధన అయ్యప్ప సేవ నుండి ఎటువంటి సేవా కార్యక్రమాలైనా, ఎందుకంటే చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ఈరోజు పిల్లలకు సేవా కార్యక్రమాలు చేయడానికి మా క్లబ్ తరపు నుంచి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా సేవకు మారుపేరు అయినటువంటి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే అతిపెద్ద సేవా సంస్థ అయిన స్నేహ సొసైటీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము చాలా ఆనందం. సభకు ఇచ్చేసిన అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనము చిన్నారుల చేత ఇది చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించుకోవాలి. మరి ఈ అదృష్టాన్ని కల్పించిన అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఒక కొత్త ఆశలు, ఆశయాలు, మరి మన కోరికలు అన్నీ మంచిగా జరగాలని, శుభం కలగాలని మరి పెద్దలు బోర్డర్ లయన్స్ క్లబ్ వారు ఈరోజు కార్యక్రమాలు మరి వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ స్నేహ సొసైటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. వారికి అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. మరి ఇంకా తెలంగాణలోనే ఇప్పుడు అతిపెద్ద సేవా సంస్థ. మరి మీరు చేసే సేవలు అనేది రోడ్ కంట్రీ కావాలని వదలలో ఈ ప్రోగ్రాంలోని మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సిద్ధయ్య గారికి, జ్యోతి గారికి, అదేవిధంగా రాజేశ్వర్ గారికి, మిగతా టీచర్స్ అందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ
వాళ్ళ మెంబర్సు, మా కమిటీ మెంబరు వీరేశం సార్కి, సెక్రటరీ గారికి, టీఐ ప్రాజెక్ట్ పిఎంకి మరియు ఎంఆర్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారికి, ఉన్న టీచర్స్కి, పిల్లలందరికీ ఈరోజు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎక్కువగా సంఖ్యలే చూస్తా కాబట్టి నాకు 26 ఒకటే మారింది అనిపిస్తుంది అంతే. రోజులాగా అన్నీ ఉంటాయి కదా, ఒక 26 మారుతుంది. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ కాబట్టి ఇందాక సార్ చెప్పారు, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి ఓన్లీ ఇయర్ అనేది మారుతుంది. మనం అదే కొన్ని సంవత్సరం నుంచి అదే ఫాలో చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఒక రెజల్యూషన్ అనేది చేసుకోవాలి. టీచర్స్ కాబట్టి పిల్లల అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం అందరం ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసుకోవాలా. తర్వాత మీకు అందరికీ చెప్పాను నిన్న, ఈ అంత ప్రోగ్రామ్ అయిపోయాక కూడా మేము అందరం ఈరోజు కొన్ని ఓత్ టేకింగ్ అనేది చేస్తాం. యాజ్ టీచర్స్ వాట్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ బీ అండ్ హౌ వీ షుడ్ బీ ఆల్సో. మన పిల్లల కోసము మనం ఏం బాగా చేయగలుగుతాం అనేది ఒక ఓత్ టేకింగ్ చేస్తాం. స్నేహ సొసైటీ అయితే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటూనే ఉన్నాం మనము స్కూల్లో. స్కూల్ ఇనిషియేషన్ 1995లో అయింది. సో 1996 నుంచి మనము ఈ యాన్యువల్ చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మా షెడ్యూల్ కూడా కొంచెం మారింది. కొత్త కలెక్టర్ గారు వచ్చారు. ఎవ్రీ ఇయర్గా మేము మార్నింగ్ కలెక్టర్ గారిని వెళ్ళేసి కలుస్తాం. ద ఫస్ట్ థింగ్ మేము చేసేది మా పిల్లలతో ఈ సంవత్సరం అది మాకు పెండింగ్ ఉంది. కొన్ని ఆఫీషియల్స్ కూడా వీ హ్యావ్ టు గో అండ్ మీట్ స్టిల్. సో ఇవి అన్నీ చేస్తాము కాబట్టి పిల్లలు బాగుండాలి అనే దేవుడితో ఒకటే కోరిక, పిల్లలందరూ బాగుండాలి. ఈ ఇయర్లలో ప్రతి ఒక్క పిల్లలు హెల్త్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి అని అనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఎక్కువ మాట్లాడతలేను, చాలామంది ఉన్నారు, కేక్ కటింగ్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి షుడ్ బీ ఇన్ గుడ్ హెల్త్, అందరు ప్రాస్పరస్గా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. పాట అయిపోయినా కట్ చేయాలా? నవ్య ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యు.
లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ వారు ఈ కార్యక్రమానికి వచ్చారు. సో వారికి సూరాబోతుల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పోషెట్టి గారికి, సత్యనారాయణ గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వీరేశ్వర్ సార్ గారికి, ప్రిన్సిపల్ స్పెషల్ స్కూల్ ఫర్ విజువల్ డిజబిలిటీ జ్యోతి గారికి, ప్రిన్సిపల్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ గారికి, ప్రోగ్రామ్ మేనేజర్ టీఏ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు, వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసే సిబ్బంది అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 రోజు ఒక షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. ముందుగా మన జిల్లా యంత్రాంగంలో ఉన్న పెద్దలందరినీ కూడా మన పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని కలిసి వారికి గ్రీటింగ్ చెప్తూ తర్వాత మన పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ సంవత్సరం కొంత కలెక్టర్ గారు మారడం వల్ల, కొత్త కలెక్టర్ గారు రావడం వల్ల మన షెడ్యూల్లో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా సో అదే షెడ్యూల్ కాస్త అటోమేటిక్గా మనం నిర్వహించుకుంటున్నాం. సో ముందుగా మన పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన దగ్గర ఎవరైతే అనాథులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, అదేవిధంగా మరి మన కార్యక్రమానికి చేసిన పెద్దలందరినీ కూడా సత్కరించుకోవడం, ఇవన్నీ కూడా మనం షెడ్యూల్ ప్రకారం చేసుకుంటున్నాం. సో నూతన సంవత్సరం అనగానే మరి చాలామంది చాలా కొత్త ఆశలతోటి, కొత్త ఆశయాలతోటి ఈ రోజుని ప్రారంభించాలని అనుకుంటారు. సో దాని ప్రకారమే మరి చాలామంది కూడా వాళ్ళు కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేయాలా, లేకపోతే ఈ సంవత్సరంలో నేను ఈ గోల్ సాధించాలి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అట్లాగే మనకు కూడా చాలా గోల్స్ ఉన్నాయి. మన గోల్ ఒకటే, దివ్యాంగుల పిల్లలకు సేవలను సక్రమంగా అందించడం. వాళ్ళు ఏ రంగంలో అయితే కొంత ప్రతిభ కలిగి ఉన్నారో ఆ రంగంలో వాళ్ళని మనం ఇంకా అభివృద్ధి చేయడం. మరి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టులో మన పిల్లలు కొంతమంది డ్యాన్స్కి వెళ్ళటం, ఫస్ట్ సారి నిజామాబాద్ చరిత్రలోనే 75 మంది మానసిక వికలాంగులతో మరి 15 ఆగస్టు వేడుకల్లో పెరడ్ గ్రౌండ్లో డ్యాన్స్ చేయడం అనేది మనకు ఒక అచీవ్మెంట్. అదేవిధంగా మరి 2 సంవత్సరాలు అంటే 2023లో 2025లో మన దగ్గర నుంచి ఒక 2 మంది పిల్లలు జాతీయ స్థాయి యోగా కూడా సెలెక్ట్ అయ్యి మరి యోగాలో కూడా మంచి ప్రతిభ చూపించినారు. సో ఈ సంవత్సరం కూడా మనం కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి. సో యోగాలో మరి అడుగుతున్నారు, మనకి జిల్లా యంత్రాంగం నుంచి ఏమడుగుతున్నారు అంటే 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక 75 మంది విద్యార్థులు పెరడ్ గ్రౌండ్లో యోగా చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మనం చేస్తున్నాం. వీళ్ళకి ఆల్రెడీ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్గా యోగాలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా మరి మనం కూడా బ్లైండ్ పిల్లల కోసం ఒక స్కూల్ని కట్టడం జరిగింది. వాళ్ళు కూడా 3 ప్రీమిసెస్లో ఉంటున్నారు. ఒక దగ్గర ప్రైమరీ సెక్షన్ ఉంది, ఒక దగ్గర హై స్కూల్ సెక్షన్ ఉంది, ఇంకో దగ్గర హాస్టల్ ఉంది. కాబట్టి ఈ 3 సెక్షన్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి కోఆర్డినేషన్ పెంచాలి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి బ్లైండ్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి క్లాసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 1 to 10 ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసెస్ ఉంటాయి. సో ఇదంతా మనం అనుకుంటున్న గోల్స్. ఆ గోల్స్ ప్రకారం మనందరం పనిచేయాలి. మరి మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ అంటే లాంగ్వేజ్ ఎక్స్పర్టైజ్ అంటే ఇంగ్లీష్లో చెప్పడానికి కానీ లేకపోతే వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయడం కానీ. సో అదేవిధంగా సైన్స్లో కూడా ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం అందులోని. మరి లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా మళ్ళీ ఒక 2 పిల్లలు బెంగళూరు నేషనల్ సైన్స్ ఫెయిర్కి వెళ్ళడం జరిగింది.
సో అక్కడి నుంచి కూడా కొన్ని అప్రిసియేషన్స్ పిల్లలకు వచ్చినాయి. సో మనకి నేషనల్ లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశం నుంచి మనం నేషనల్ స్థాయిలో కూడా పాల్గొనగలుగుతున్నాము అంటే సో ఒకటి మనల్ని ఎంకరేజ్ చేసే పెద్దలు ఉన్నారు. సో ఆ ఎంకరేజ్ చేసిన దానికి సరితూగా మన పిల్లల్ని పెర్ఫార్మెన్స్ పెంచడానికి మన సిబ్బంది మేనేజ్మెంట్ ఉంది. సో ఇంకా కూడా మనం కమిట్మెంట్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో బ్లైండ్ స్కూల్ అంతా ఒక దగ్గరికి వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. 23 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది మానసిక వికలాంగులు ఇళ్లలోనే ఉంటున్నారు. సో వాళ్ళ కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు మనం బ్లైండ్ స్కూల్లో ప్రైమరీ సెక్షన్ ఉందో గౌతమ్ నగర్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్గా తీర్చిదిద్ది అందులో మంచి ట్రైడ్స్లో కొంతమంది మహిళలకి అదేవిధంగా అడల్ట్ మెంటల్ రిటార్డ్ పిల్లలకి శిక్షణ ఇవ్వాలా. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా లేకపోతే ఒక సెంటర్ వర్క్షాప్. సో ఏదైతే మనం ఈ వొకేషనల్ గ్రూప్ నుంచి ఒక ఆదాయం వస్తుందో ఆదాయాన్ని ఒక కోఆపరేటివ్గా చేసి మానసిక వికలాంగుల కోసం యాక్చువల్లీ నేను కొంచెం మానసిక వికలాంగుల పట్ల సో వాళ్ళకి నాకు ఎందుకంటే కొంత నా ట్రస్ట్ ఏరియా అది ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ అనేది. సో కాబట్టి వాళ్ళందరితోటి కోఆపరేటివ్ అంటే పిల్లలు ఎలాగూ మేనేజ్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను సమీకరించి మరి జనవరి నుంచి అదే పని చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ హాలిడేస్లో మనం వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. వర్క్ స్టార్ట్ చేసి ఎవరైతే మానసిక వికలాంగులు అడల్ట్ మెంటల్ రిటార్డ్ పిల్లలు ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులతోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ఒక మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి మరి దాని ద్వారా మరి రాబోయే కాలంలో కొంత ఆదాయాన్ని జనరేట్ చేసి ఆదాయాన్ని పిల్లలు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని జనవరి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ పిల్లలు అటు వెళ్ళిపోతారో కొత్త స్కూల్కి జనవరి ఆఫ్టర్ వెకేషన్ ఇమ్మీడియట్గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనం చూసుకోవాలి. దానికి కొంతమంది సిబ్బందిని కొన్ని అదన బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఉన్న సిబ్బంది ఏదైతే పనులు చేస్తున్నారో సో ముఖ్యంగా అదన బాధ్యతలు అంటే ముఖ్యంగా 23 ఇయర్స్ అయిపోయినాయి. సో ఇళ్ళలో ఉంటున్నారు. సో వాళ్ళకి ఒకటి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పిల్లలు బయటకు వెళ్ళడం వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది. ఈ పిల్లలు ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత దాని ద్వారా కొంత ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకుంటారు. సో వీళ్ళేమి పనికిరాని పిల్లలు కాదు, వీళ్ళు కూడా సంపాదించే పిల్లలు అనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దారు అనుకుంటున్నాం. సో ఇవి మేము అనుకుంటున్న కొత్త సంవత్సరం రిజల్యూషన్స్. ఒకటి నూతన బిల్డింగ్లోకి బ్లైండ్ స్కూల్ షిఫ్ట్ చేసుకోవడం, రెండవది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు ఏదైతే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్నదో ఆ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని ఇంకా దాన్ని చాలా స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నాం. సో అదేవిధంగా హై హాస్పిటల్ని రీఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో ఓల్డ్ ఏజ్ హోమ్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో దీస్ ఆర్ మన ఆర్గనైజేషన్ తరఫున మేము అనుకుంటున్న గోల్స్ ఈ సంవత్సరంలో మేము టేకప్ చేసినాయి. సో దీని అందరి సహకారం ఉండాలి. సో ముఖ్యంగా మాకు సోషల్ ఆర్గనైజేషన్స్ లైక్ లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, జూనియర్ ఛాంబర్ కానీ ఇలాంటి క్లబ్స్ సహకారం కూడా ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటాం. ఇప్పటి వరకు యాక్చువల్గా ఏంటంటే మనం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ నుంచే ఎక్కువ మందిని మనం ఎక్కువసార్లు ఇన్వాల్వ్ చేసుకున్నాం. మిగతా సోషల్ క్లబ్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు పొంది మరి అదేవిధంగా సిఎస్ఆర్ గ్రాంట్ కూడా తీసుకుని ఏదైతే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి రన్ చేయాలంటే దానికి ఎక్స్పర్టైజ్ కావాలా. ఏదో ఒక బుక్ బైండింగ్ అంటే బుక్ బైండింగ్లో ఎక్స్పర్టైజ్ కావాలా. సో టైలరింగ్ అంటే టైలరింగ్లో, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఎక్స్పర్టైజ్ కావాలా. ఆ ఎక్స్పర్టైజ్ని మనం హైర్ చేసుకోవాలంటే వీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆనబోరీ. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని రాబోయే కాలంలో ఇంకా కార్యక్రమాలని విస్తరించి ఉన్న కార్యక్రమాలని స్ట్రెంథన్ చేసుకుంటూ ఎక్కడైతే మనం సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్న ఏరియాస్ని కొన్నింటిని వదిలేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఫోకస్ నేను చేయలేకపోతున్నాను కాబట్టి అక్కడ కొన్ని కార్యక్రమాలు వదిలేసినాం. ఇప్పటికే చాలా కార్యక్రమాలని మనం ఫోకస్ చేయలేదు ఉద్దేశంతో వదిలేసినాం. ఒకటి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉంది, వాటర్ షెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వదిలేసినాం. సో షెల్టర్స్ ఉన్నాయి, ఫుడ్ షెల్టర్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసినాం గవర్నమెంట్కి.
చేయలేకపోతున్నాం వీటిని, ఎందుకంటే మేము ఫోకస్ చేయలేకపోతున్నాం. మేము ఎక్కడైతే ఫోకస్ చేయగలుగుతామో, ఎక్కడైతే మాకు స్కిల్స్ ఉన్నాయి, మాకు ఎక్స్పర్టైజ్ ఉన్నాయి, మేము అక్కడే పనిచేయాలనుకుంటున్నాము. మాకు ఎక్స్పర్టైజ్ లేని దగ్గరకి మేము వెళ్ళదలుచుకోలేదు అనే ఉద్దేశంతో కొన్నింటిని మనం డ్రాప్ చేసుకున్నాం. ఈ సంవత్సరం కొన్నింటిని మనం యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీస్ ఆర్ అవర్ గోల్స్. సో ఇదందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది మీ ద్వారానే. సో తప్పకుండా మీ అందరికి సహకారం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చిన్న